హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఫ్రూట్ కస్టర్డ్‌ని ఎలా చేయాలో చూపిస్తానండి. కూల్‌గా ఈవినింగ్ టైంలో ఇలా చల్లగా తింటే చాలా బావుంటుంది. ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్, ఇంట్లో ఉండే ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 కప్ బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ బదులు బెల్లం వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే షుగర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి లైట్‌గా వాటర్ వేసుకొని బెల్లం మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. హార్డ్‌గా కాకుండా నార్మల్‌గా ఇలా మెల్ట్ అయితే సరిపోతుందండి. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్‌తో వడకట్టుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మీరు షుగర్‌తో చేస్తే కనుక షుగర్ అనేది మిల్క్‌లో యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇలా మెల్ట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్‌ని తీసుకుంటున్నానండి. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ ఒక బౌల్‌లో వేసుకొని మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 ప్యాకెట్ మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్‌ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. పాలనేవి బాగా మరగాలి. ఇలా పొంగొచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు ప్యాన్ సైడ్స్‌న మీగడ అనేది అంటుకొని ఉంటుందండి. దాన్ని కూడా గరిటెతో తీసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మరుగుతున్న పాలల్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ని మరొకసారి మళ్ళీ కలుపుకొని యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. మిల్క్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకొచ్చిన తర్వాత మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ కలిపే ప్రాసెస్‌లోనే కొంచెం జాగ్రత్తగా బాగా కలుపుకోవాలి. సైడ్స్ అది తీసుకుంటూ అడుగంటకుండా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి. మిల్క్ అనేది ఈ కన్సిస్టెన్సీలోకొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనం ఫ్రూట్స్‌ని ఏమేమి వేసుకోవాలో చూద్దాం. మీకు ఇంట్లో ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయో వాటిని వేసుకోవచ్చండి. నేను ఇక్కడ బనానా, గ్రేప్, పొమోగ్రానేట్, యాపిల్ వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ ఏం వేసానంటే బాదం, జీడిపప్పు, పిస్తా వేసుకుంటున్నాను. వీటినన్నిటిని కూడా చల్లారిన కస్టర్డ్ మిక్స్చర్‌లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన కస్టర్డ్ మిక్స్చర్‌ని 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత కూల్‌గా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయినట్టే. సర్వ్ చేసుకొని ఈవినింగ్ టైంలో తింటే చాలా బావుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. మెయిన్‌గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.